మేపు కొద్దీ చేపు అంటారు కదా. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే పశువులకు పుష్కలంగా పచ్చి మేతలను అందించాలి. పాలిచ్చే ప్రతి పాడి పశువుకు రోజుకు 25 నుంచి 30 కిలోల పచ్చి మేతలు అవసరం. అయితే అధిక వర్షాలు, వరదలు, కరువు సమయాల్లో పచ్చి మేతల లభ్యత సమస్యగా ఉండడంతో పోషకులు ఎక్కువగా దాణాపై ఆధారపడుతూ ఉంటారు. దీంతో పెట్టుబడి అధికమై పోషణ భారంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాల చెట్ల ఆకులను అందించి మేతల కొరతను కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. వీటిలో సుబాబుల్, అవిస, కర్రపెండలం, గ్లైరిసీడియా ముఖ్యమైనవి. వీటిలో మాంసకృత్తులు కూడా అధికంగా ఉండడంతో పశువుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. వీటిని స్థలావకాశాన్ని బట్టి షెడ్డు చుట్టుప్రక్కల, పొలంగట్లు, కాలువగట్లపై పెంచుకొని అవసరమైనప్పుడు ఆకును కోసి వాడుకోవచ్చు. మేత అవసరాలు తీర్చే బహువార్షిక చెట్ల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి విజయ నిర్మల ఇలా తెలియజేస్తున్నారు. ఎక్కువ వర్షాలు, అలాగే వరద సమయాల్లో, మరి ఇంకా కరువు సమయాల్లో పచ్చిమేత కొరత అన్నది ఎక్కువగా సమస్య రైతులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పాడి పశువులని దానాతో మేపించడం వల్ల పోషణ అన్నది అధిక ఖర్చుతో కూడుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసపు చెట్లు అన్నది ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తుంది. సంవత్సరం పొడవునా పచ్చిమేతను అందిస్తాయి. ఈ పశుగ్రాసపు చెట్ల ఆకుల్లో మాంసకృతులు అధిక శాతంలో ఉంటాయి. తాజాగా మేపుకోవడంతో పాటు వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకొని కూడా మేపుకోవచ్చు. మొదటగా సుబాబుల్ చెట్లు. ఈ చెట్లు మనకి అన్ని రకాల నేలల్లో చాలా త్వరగా వేగంగా పెరుగుతాయి. వీటిలో మాంసకృతులు 26% వరకు ఉంటాయి. సుబాబుల్ చెట్లని ఎక్కువ మోతాదులో పెంచాలనుకున్నప్పుడు ఈ చెట్లు ఒక ఎకరానికి 5,000 మొక్కలు అవసరం అవుతాయి. 3వ నెలకి మనం మొదటి కోత తీసుకోవచ్చు. తర్వాత ప్రతి 2 నెలలకు కూడాను పశుగ్రాసాన్ని తీసుకుంటూ ఉండొచ్చు. సుబాబుల్ చెట్ల ఆకులను పశువులకు మేపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చూస్తే వీటిల్లో టానిన్స్ అనే పదార్థాలు ఉండడం వలన ఇవి మాంసకృతుల జీర్ణ ప్రక్రియను తగ్గిస్తాయి. కావున వీటిని ఆకులను కోసిన తరువాత ఒకరోజు నీడలో ఆరబెట్టి మరుసటి రోజు పశువులకు మేపుకోవడం వలన ఫలితాలు ఉంటాయి. ఈ అవిసె మొక్కను కూడా మనం ఇంటి దగ్గరలా చూస్తూ ఉంటాం. వీటిలో కూడా మాంసకృతుల శాతం అనేది 25% వరకు ఉంటుంది. ఎక్కువ మోతాదులో పెంచాలనుకుంటే ఒక ఎకరానికి 5,000 మొక్కల వరకు అవసరం అవుతాయి. ఒక ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు కూడా పశుగ్రాసాన్ని మనం ఈ మొక్కల ద్వారా తీసుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన పంట మునగ. దీన్ని పోషకాల గని అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఈ మునగలో కాయలు, ఆకు, కాండం వీటన్నింటిలో కూడా పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా 16% వరకు మాంసకృతులు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అలాగే ఖనిజ లవణాలైనటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం ఈ విధంగా పోషకాలని కలిగి ఉంటుంది. వీటిని మనం పశుగ్రాసంగా సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరంలో సుమారుగా 40 టన్నుల వరకు కూడాను పచ్చిమేతను మనం తీసుకోవచ్చు. ఈ మునగ ఆకులో ఎలాంటి దుష్ప్రభావాలు వీటిలో ఉండవు. ఈ మునగ ఆకుల్ని కానీ అలానే కొమ్మల్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పశువుకి సుమారుగా ఒక రోజుకి ఒక పశువుకి 15 కిలోల దాకా మేతగా అందించవచ్చు. మరొక పశుగ్రాసపు చెట్టు చూసుకున్నట్టయితే కర్రపెండులం. ఈ కర్రపెండులం యొక్క ఆకుల్ని కూడా మనం పశువులకి పచ్చిమేతగా అందించవచ్చు. మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఒక 2.3 కిలోల వరకు అందించినట్టయితే అది 680 గ్రాముల దానాతో సమానం. ఇలాగా పెరుగుతున్న దూడలకి ఇది ఇవ్వడం వల్ల త్వరితగతిన శరీర బరువును కూడా పొందుతాయి. అదేవిధంగా పాలిచ్చే పశువుల్లో కూడా దీన్ని మేతగా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి అనేది కూడా ఫలితాలు మనం చూడొచ్చు. అలాగే ఇంకొక మొక్క పశుగ్రాసపు చెట్టు చూసుకున్నట్టయితే గ్లైరిసీడియా. ఈ గ్లైరిసీడియా ఆకులు రుచికరంగా ఉండవు, కావున పశువులు తినడానికి ఇష్టపడవు. కావున వీటిని కోసి ఒకరోజు ఎండబెట్టి తర్వాత మరుసటి రోజు దీన్ని ఇతర ఎండుగడ్డితో కానీ జొన్న చొప్పతో కానీ కలిపి మేపాలి. వీటిల్లో మనం చూసుకుంటే 16 నుంచి 30% వరకు మాంసకృతులు ఉంటాయి. ఈ విధంగా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఈ పశుగ్రాసపు చెట్లను పచ్చిమేత కొరత సందర్భాలలో మేతగా అందించడం వల్ల పశువుల్లో అధిక పోషణ ఖర్చును తగ్గించుకోవచ్చు.